హలో మాస్టరు. ఏమండే మేడం గారు, బయట వర్షం పడుతున్నప్పుడు ఇవాళ నేను చూపించే పెసరపప్పు పరమాన్నం చేసుకొని చక్కగా నెయ్యి జీడిపప్పుతో తాలింపు పెట్టి తినే ముందు ఒక్క చెంచా కాచిన నెయ్యి వేసుకొని తినండి. వేళ్ళు జుర్రేసుకోకపోతే నన్ను అడగండి. ఇంట్లో ఉండే సామాన్లతో చాలా తేలిగ్గా పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తాను, మీరైతే ఫాలో అయిపోండి. పరమాన్నానికి నేను ఒక పావుసేరు బియ్యం అంటే 250 గ్రాముల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇష్టం ఉంటే ఒక గుప్పెడు పచ్చిపప్పుని తీసి పక్కనుంచుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, గుర్తుంచుకోండి. ఒక 2 గుప్పెళ్ల పెసరపప్పుని కూడా తీసి పెట్టుకోండి. అలాగే కావాల్సిన జీడిపప్పుల్ని, ఎండు ద్రాక్షని కూడా పక్కనుంచుకోండి. ఒక 4-5 యాలకల్ని దంచి పొడి చేసి పెట్టుకోండి. మీరు ఏదైతే కొలత గ్లాస్ తీసుకున్నారో అదే గ్లాస్ తో 3/4 కప్పు పంచదార, 1/2 కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకోండి. ముందుగా పావుసేరు బియ్యం, పచ్చిపప్పు, పెసరపప్పు అన్నిటిని శుభ్రంగా కడిగి ఒక 15 నిమిషాలు నాననివ్వండి. పొంగలి గిన్నెలో కానీ, అడుగు మందంగా ఉన్న గిన్నెలో కానీ కొలత గ్లాస్ తో 2 గ్లాసుల పాలు, అలాగే 2 గ్లాసుల నీళ్లు వేసి పాలు పొంగు వచ్చేదాకా మరగనివ్వండి. ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, పచ్చిపప్పు వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండండి. బియ్యం కొంచెం ఉడికిన తర్వాత ఒక 4-5 దంచిన యాలుకల పొడిని వేసేయండి. పాలు మొత్తం ఇంకిపోయి అన్నం మెత్తగా ఉడికేదాకా సెగ మధ్యస్థంగా ఉంచుకొని కలుపుతూనే ఉండండి. అస్సలు అడుగంటుకోకుండా చూసుకోండి, ఇదే చాలా ఇంపార్టెంట్. పాలు మొత్తం ఇంకిపోయి అన్నం ఇంకా పలుకు పలుగ్గా ఉందనుకుంటే ఇంకొక గ్లాస్ పాలని యాడ్ చేసుకోండి. అన్నం మొత్తం మెత్తగా అయ్యాక మాత్రమే 3/4 కప్పు పంచదారని, 1/4 కప్పు బెల్లం తరుగుని వేసి కరిగేదాకా కలుపుతూ ఉండండి. బెల్లం పంచదారని ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే బెల్లం బదులు పంచదార వాడచ్చు, పంచదార బదులు బెల్లం వాడచ్చు. తీపి ఇంకొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/4 కప్పు బెల్లాన్ని కానీ పంచదారని కానీ యాడ్ చేసుకోండి. చివరిగా ఒక గిన్నెలో 1/4 కప్పు నెయ్యి వేసి సెగ మధ్యస్థంగా పెట్టుకొని జీడిపప్పును వేపుకోండి. జీడిపప్పు కొంచెం ముదురు బంగారు వర్ణం, అదే అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగాలి, అస్సలు మాడకూడదు, గుర్తుంచుకోండి. చివరిగా కొంచెం ఎండుద్రాక్షను వేసి బాగా వేగనివ్వండి. ఎండుద్రాక్ష వేగాక ఈ నేతి తాలింపుని పరమాన్నంలో కలిపేయండి. గుమగుమలాడుతూ పరమాన్నం రెడీ అయిపోతుంది. వేడి మొత్తం చల్లారక ముందే పరమాన్నం మీద ఒక చెంచా నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.